హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక. ఈరోజు మనకి శరన్నవరాత్రులు డే 10. అమ్మవారు మనకి ఈరోజు శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకరణలో ఉంటారు. నేను ఈరోజు అమ్మవారి కోసం నువ్వులన్నాన్ని చేశాను. మనకి నువ్వుల్లో కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది కదా. మనకి నువ్వులు తీసుకోవడం వల్ల మన ఎముకలు దృఢంగా ఉంటాయి. సో మరి నువ్వులన్నాన్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ఇక్కడ నేనైతే ఒక 10 వరకు ఎండుమిర్చిని తీసుకున్నాను. ఎండుమిర్చిని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత ఇలా కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని ఈ రెండింటిని లో ఫ్లేమ్లో ఇలా డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత అదే ప్యాన్లో ఒక 2 స్పూన్ల వరకు మినపప్పుని తీసుకొని ఇలాగా లైట్గా రోస్ట్ చేసుకొని అవి కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్ల వరకు నువ్వులను యాడ్ చేసుకొని నువ్వులు కూడా మనకి దోరగా చిటపట్లాడే వరకు వేయించుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, నువ్వులు ఎలా చిటపట్లాడుతున్నాయో ఇలా చిటపట్లాడే వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఈ నువ్వులు ఇవి చల్లారిన తర్వాత మనం రోస్ట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, కరివేపాకు అలాగే నువ్వులను కూడా ఇందులోకి వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని ఇలా ఫైన్గా పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఇంకో బాండి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెని యాడ్ చేసుకొని నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అలాగే ఎండుమిర్చిని కూడా వేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు అలాగే కరివేపాకును కూడా వేసుకొని మనకి జీడిపప్పు లైట్ గోల్డెన్ షేడ్ వచ్చి అలాగే పోపు వేగే వరకు వేయించుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని కూడా ఇందులోకి వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇలా 2 నిమిషాలు కలుపుకొని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. మనం ఆల్రెడీ నువ్వుల పొడిలో వేసుకున్నాం కదా, చూసుకొని వేసుకోండి. ఇలా 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న నువ్వుల పొడిని కూడా ఇందులోకి వేసేసుకొని ఇంకొక 2 నిమిషాలు ఇలా మొత్తం పొడి కలిసే వరకు కలుపుకుంటే మనకి నువ్వుల అన్నం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ నువ్వుల అన్నాన్ని పూజలో పెట్టేసుకోవడమే. మీరు కూడా నెక్స్ట్ టైం ఈ నువ్వుల అన్నం రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.